హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్ష్మీ చౌదరి లాగ్స్. ఈరోజు మేము శ్రీకాళహస్తి వెళ్ళామండి. తిరుపతి వెళ్ళి వస్తుండగా శ్రీకాళహస్తి కూడా వెళ్ళాము. మేము వెళ్ళింది కార్తీక ఏకాదశి రోజు వెళ్ళాము. ఇక్కడ రాహుకేతు పూజ చేస్తారంటండి, కంపల్సరీ చేపించుకుంటారు. వచ్చేసామండి, టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ మేము లగేజ్ అంతా ఒక దగ్గర పెట్టేసుకొని ఫస్ట్ స్నానాలు అయితే చేసామండి. ఇక్కడ ఉన్నది స్వర్ణముఖి నది అంటారండి. గోదావరిలోకి అయితే వెళ్ళనివ్వలేదు, ఎక్కడికక్కడ ట్యాప్లు పెట్టేశారు. ఆ ట్యాప్ల కిందే స్నానం చేసాము. ఈ కార్తీక మాసంలో ఇదే ఫస్ట్ అండి కార్తీక గోదావరి స్నానం చేసాము. స్నానం చేసిన తర్వాత ఇంకా దర్శనానికి వెళ్ళామన్నమాట. ఇక్కడ శివపార్వతుల విగ్రహాలు పెట్టారు. ఇక్కడ 365 ఒత్తులు వెలిగించుకోవచ్చు. ఈరోజు ఏకాదశి కదా, చాలామంది వెలిగించేశారు. మేము కూడా వెలిగించుకున్నాము. ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే తిరుపతిలో వెలిగించామండి. ఆఫ్టర్నూన్ అయితే ఇక్కడ వెలిగించాము. తిరుపతి నుంచి ఇక్కడికి 1.5 hours పట్టింది రావడానికి. ఒత్తులు వెలిగించుకున్న తర్వాత లోపల దర్శనం చేసుకున్నాము. ఇంకా పైకి ఎక్కుతున్నామండి. ఇదే ఫస్ట్ టైము నేను శ్రీకాళహస్తి వెళ్ళడం. ఎప్పుడు తిరుపతి వెళ్ళొచ్చినా ట్రైన్లో చూస్తూ ఉండేదాన్ని. శివపార్వతుల విగ్రహాలు చూస్తూ ఎప్పుడు వెళ్తానా అనుకునేదాన్ని. ఇప్పటికి కుదిరింది, ఇప్పుడు వెళ్ళామన్నమాట. ఫుల్ ఎంజాయ్ చేసామండి మేమైతే. క్లైమాక్స్ కూడా చాలా కూల్గా ఉంది. అక్కడ మెట్లు ఎన్నో లేవండి, 250 ఉన్నాయంతే. ఫైనల్లీ రీచ్ అయ్యాము. దగ్గర నుంచి చూశాను, చాలా హ్యాపీగా ఉంది. అంగండి ట్రైన్లో వెళ్తుంటే కనిపిస్తూ ఉంటారు, దగ్గర నుంచి చూస్తున్నాను ఇప్పుడు. ఒక్కసారన్నా వెళ్ళాలండి లైఫ్లో ఈ టెంపుల్కి మాత్రం. చాలా బాగుంది. ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు మిస్ అవ్వకుండా వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.